నమస్తే అండి, మీరా వ్లాగ్‌కి స్వాగతం. పొద్దుట తెల్లవారుజామున 5:20 అయిందండి. మెలకువ వచ్చిందనమాట. ఇంకా సరే మా వారు కూడా లెగట్టాక రెడీ అయ్యారు. ఇక నేను ముందు లేసి గబగబాను ఇంకా ఒక్క వీడియో తీద్దాం పొద్దుట పూట ఎలా ఉంటుందని మా వారు అడ్డు కదులుతున్నారు. మా పాప పడుకుంది. ఇంక నేను లేసండి వీడియో అనమాట. కిటికీలో నుంచి ఇదిగోండి వ్యూ చూసారా, బెడ్రూమ్లో నుంచి వ్యూ ఎంత బాగుంటుంది అనమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దామని మొదలుపెట్టాను. పొలాలండి, మొక్కజొన్న తోటల్లో వేశారనమాట. విరిచేశారు. అదిగోండి మొక్కజొన్న బయట పోసారు కదా ఆరడానికి. మిగతాదంతా సగమేమో మొక్కజొన్న తోట అండి, మిగతాదంతాను కొబ్బరి తోటలు అనమాట. ఆ చివరి కనిపిస్తున్నాయన్నీ అపార్ట్మెంట్లు అండి. అసలు మా పెళ్ళైనప్పుడైతే ఆ అపార్ట్మెంట్లు ఏమీ లేవండి, కొత్తగా కట్టారనమాట. అవన్నీ కూడాను చిమ్మ చీకట్లా ఉండేది, అడవిలాగా. ఇప్పుడు కాస్త వెలుతురు వస్తుందండి, లైట్లు వేస్తున్నారు కదా, అప్పటి జ్ఞాపకాలు అనమాట. ఇదిగోండి కింద వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళటానికి రోడ్లు కూడా వేసుకున్నారనమాట. మంచిగా అసలు పక్షులు ఎంత బాగానో నండి పలకరించడం పొద్దుటే అనమాట, కిలకలా కిలకలా అని. సరే మనసు ప్రశాంతంగా ఉంటుందనండి అలా పెట్టుకున్నాం అనమాట. మీకు కూడా చూపిద్దాం. అసలు సౌండ్ పెడదాం అనుకున్నానండి, కుదరలేదు. ఆ పక్షులు కిలకలా అంటాం. ఆ పొలంలోనే చిన్న షెడ్లా వేసుకున్నారనమాట. వాళ్ళు కౌలుకి తీసుకున్న వాళ్ళు వచ్చండి, మోటార్ అది అందులో పెట్టుకొని కాసేపు అక్కడ ఉంటారు కదా, మరి సాయంత్రం వరకు కూడా పొద్దుటే వచ్చేసి అలా అనమాట. ఇదిగోండి ఇంకా హాల్లోకి వచ్చానండి. బుద్ధుడి బొమ్మ మూల పెట్టామన్నమాట, కార్నర్లో పెట్టామండి. ఇక మా బాబు వాళ్ళ బెడ్రూమ్ అండి అది. దాని పక్కనే కొంచెం కార్నర్ ఉంటే దాంట్లో పెట్టాం, బాగుంటుందిలే అని. టీవీ అది ఉంటే సర్దినాక మీకు చూపించలేదు కదా, సరేలే అంటే అండి పూర్తిగా కూడా ఇంకా సర్దలేదండి, సగం సగమే సర్దాం అనమాట. పొద్దుటే సర్దకుండా ఉన్నప్పుడు ఎలా ఉందో కూడా ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని మొదలు పెట్టామండి. మొన్న సోఫాలు తీసుకుందాం అన్నాను కదా, ఇదిగోండి ఇలా సెట్ చేసాం అంతా. అంటే అండి ఒకటి కొంచెం గుమ్మానికి అడ్డంగా వస్తుందనండి, ఒక పీస్ కొంచెం యువతలుగా వేస్తాడండి మా బాబు. తలుపు అంటే అండి డోర్ వేయటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇంకా అందుకని తీసి పక్కగా పెట్టాడు అనమాట. పిల్లలు కూడా పడుకుంటారు కదా, ఖాళీగా ఉంటుంది లేనండి, ఇంకా ఆ టైంలో తీసాను అనమాట పొద్దుటే. బాగుంది. ఇదిగోండి గడియారం అదంతా కూడాను మేకులు కొట్టించండి మా వారు ఇట్లా పెట్టించారు. రిటైర్మెంట్ అయిన ఫోటో అవన్నీ ఉన్నాయి కదా. ఇదిగోండి ఇదే బొమ్మ మా స్వీటీ గడిది, దాన్ని పెట్టుకుని ఆడద్దండి. ఆడింది రాత్రంతా, ఆడండి కుర్చీలో పెట్టేసి వెళ్ళింది. సరే కదా నేను ఇంట్లో సోఫాలో పెట్టాను అనమాట. ఒకసారి హాల్ అంతా మళ్ళీ బాగా నీట్గా సర్దాక మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి మీకు బోర్ కొట్టేదాకా. ఇవన్నీ మా చుట్టుపక్కలంతా ఏరియా అనమాట. చాలా బాగుంటుందండి, పచ్చగాను పొలాలతోటి బాగుంటుంది అనమాట. ఒక చిన్న సైజు పల్లెటూరులో ఉంటుంది అనుకోండి, చాలా బాగుంటుంది. కానీ పట్టణం అంటే ఏలూరే కదా, ఏలూరు అంటే కొంచెం పట్టణం కింద లెక్కలోకి వస్తుంది కదా. కింద అదిగోండి కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫ్లోరింగ్ అది వేస్తున్నాం కదా, గేట్ దగ్గర పెట్టి ఆ సామాన్లన్నీ వాళ్ళు అటు పెట్టుకున్నారండి, సిమెంట్ సామాన్లన్నీను కింద గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఇంకా ఇలా మొత్తం అంతా గేటు దగ్గర అదంతా చేయించామండి, ర్యాంప్ అంతాను. కుక్కలు అవి రాకుండా అడ్డంగా పెట్టారండి వాళ్ళు. అయినా కూడా వచ్చి తొక్కేసినాయండి, అవి ఊరుకుంటాయండి, ఊరిని దూకొచ్చేసినాయి. ఇంకా ఇదంతా ముందు బాల్కనీ అనమాట మాది. కట్టెలు అవి కొని పెట్టామండి, ఎందుకంటే ఎండ తగలకుండా కూడా ఉంటుంది కదా, చెక్క పాడవదనే ఉద్దేశంతో కట్టెలు కూడా అప్పటికప్పుడు కొనేసి పెట్టామన్నమాట. డోర్ మీకు చూపిద్దామని కట్టెలు పక్కకు లాగుతున్నానండి. అదిగోండి అవన్నీ కూడాను అది
పైకి ఎక్కడానికి. కింద ఫ్లోరింగ్ అంతా అంటే అండి అటు ఇటు సిమెంట్ ఫ్లోరింగ్ చేయించేసండి. మధ్యలో మాత్రం గేట్ దగ్గర నుంచి గుమ్మం దాకా మా బాబు టైల్స్ వేద్దామన్నాడండి. ఇంకా అందుకని సరే అని అంత లెక్క వదిలేశారనమాట వాళ్ళు. ఇటంతా ఫ్లోరింగ్ చేశారు సిమెంట్ తోటి, అటు కూడా చేశారండి. మధ్యలో మాత్రం వదిలేశారనమాట టైల్స్ వేద్దామని. బళ్ళును మా కారు అంతా కూడా బయట పెట్టామండి అందాక, మరి లోపలికి రావడానికి కుదరదు కదా, ఇంకా అందుకని బయట ఉంచామండి. అదిగోండి మా జాగిలాలు చూస్తారు ఎట్లా తిరుగుతున్నాయో లోపలికి రావాలని. ఈ పిల్లుల సంగతి ఏంటండి, అసలు పాల ప్యాకెట్లు బతకనివ్వట్లేదండి. అక్కడ పాల ప్యాకెట్లు సంచి ఉంటేనండి పాల ప్యాకెట్లు అందులో వేయడం పాపం అండి పీకి పాకం పెట్టేస్తున్నాయండి. నిన్న అనవసరంగా 4 పాల ప్యాకెట్లు అండి అసలు పీకేసినాయి అనమాట. ఇంకా అందుకనే మా వారు ఏం చేస్తున్నారంటే మనం కాపలా ఉన్నాము పాల ప్యాకెట్లు వచ్చేదాకా అని, ఇంకా ఆయన అప్పటికే లేసారులేండి, అప్పటిదాకా డొల్లారు. ఇక లేచి పాల ప్యాకెట్ల కోసం అని బయటకు వచ్చారనమాట. అవి చూడండి ఎంత కాపలా కాస్తున్నాయో గోడ మీద ఉండి. ఎంత తెలివిగల పిల్లలు అనుకుంటున్నారు ఇవి. అయ్యి బాబు వీటితో ఏగలేకపోతున్నామండి. పెరుగు బతకనివ్వట్లేదండి, పాలు ఉండనివ్వట్లా. మా అత్తగారు ఉన్నంతసేపు వాటికి పాలు అది పోసేవారండి. ఆవిడ కాలం చేశాక మేము 11 రోజులు పోసాం కానండి, ఇంకా మళ్ళీ పోస్తే ఎక్కువ అలవాటు అయిపోతాయేమోనని పోయట్లేదండి. ఎందుకంటే మళ్ళీ అలవాటు చేసుకుంటే అదే అలవాటు అయిపోద్దండి, కంపల్సరీ పోయాలి. పోయడానికి ఏముంది కానండి, ఇంకా మన వల్ల అవదండి, చంటి పిల్లలతోటి పిల్లల్ని పెంచుకోలేం కదా, ఇంకా అందుకనే అట్లా వదిలేసాం అనమాట అండి. మా అత్తగారు ఉన్నసేపు పెంచిందండి వాటిని. అదే అలవాటుతోటి ఏం చేస్తున్నాయండి, పాలు మేము పోయట్లేదని పాల ప్యాకెట్లు మొత్తం లాగేస్తున్నాయి అనమాట. అదిగోండి రెడీగా కూర్చున్నాయి, ఎప్పుడు వస్తావా అని. అందుకే మీకు అవన్నీ చూపిద్దామని చేశానండి పొద్దుటే. అదిగోండి మా వారం అంతా ఊరినే మీకు ఏరియా అంతా ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా ఒకసారి చూపిద్దాం పొద్దుటే. చుట్టూ కూడా పచ్చటి పొలాలు, చెట్లు, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, బాగుంటుంది చాలాగా. ఇదిగోండి ఇక్కడ మాకు కాపలాగా మా ఇంటి సింబా ఉంటుందండి. ఆ మెట్లు అవి కూడాను ఇంకా ఊడ్చేద్దాము. పనమ్మాయి ఊడుస్తుంది కానండి, తను వచ్చేటప్పుడు లేట్ అవుద్ది అనమాట, 10 అలా అయిపోద్ది. ఇంకా అందుకనే పొద్దుటే లేసి నేనే మెట్లు అవి ఊడ్చేసుకుందాంలే అని ఉద్దేశంతో ఇక మెట్లు అవి ఊడుద్దామని మొదలు పెట్టాను అనమాట. అదిగోండి బయటకు వచ్చాను. ఎలా ఉందని చూసారండి నిద్రకాలతోటి. 4ంటికే వెలుగు వచ్చిందండి, ఇంకా అయినా కూడా నిద్ర పట్టలేదనమాట. ఇడ్డల్లి ఇంకా 5:20కి లేసానండి. కొత్త అంటే సామాన్లు అవి సర్ది కొంచెం ఒళ్ళు కూడా అలసిపోయినట్టు ఉంటుంది కదండి, నిద్ర ఎక్కువ పట్టదు కదా, అలా అనమాట. చెప్తున్నాను మీకు, ఇలా చూపిద్దాం ఇలా చేద్దాం అనుకుంటున్నామండి. కానీ కొంచెం వెనకాల ఇబ్బందిగా అనిపించిందండి. పక్షులు అల్లరి, కూరగాయల వాళ్ళు అండి అప్పటికే వచ్చేసారండి కూరగాయల వాళ్ళు. సరే అని మా వారికి ఇచ్చాను అనమాట. మీరు వీడియో తీయండి, నేను పని చేసుకుంటూ ఉంటానని చెప్తే ఇంక మా వారు తీసుకున్నారండి. ఎలా తీసారో కూడా నేను చూడలేదు. అదిగోండి బాగానే తీసారేమో చూడాలండి. ఇదే ఫస్ట్ టైం అండి మా వారు వీడియో తీయడం. ఇంకా సందంతా ఊడ్చుకొస్తున్నాను అనమాట. అది చూపించకుండా ఇంకా ముందు అలాగే ఉంచేసారండి. ఇంకా అదంతా ఊడ్చుకొచ్చండి. ఆ సందు ఉత్తరం వైపున అంతా ఊడుస్తున్నానండి. చిన్న సందులో ఉంటుంది కదా పైన బాల్కనీ దగ్గర, ఇంకా అదంతా ఊడుస్తున్నాను. మా వారికి వీడియో తీయడం రాక ఇంకా అలాగే ఉంచేసారనమాట బాల్కనీ దగ్గరే. చూసారు ఎలా చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటండి వీడియో ఎలా తీశారు అన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఏమండి కొంచెం వీడియో తీయాలంటే నేను బాగా తీయనని చెప్పావుగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటారు. అందుకనే ఏం మాట్లాడకుండా ఎలా తీసినా బాగుంటుందిలేండి అని చెప్పేసండి ఇంకా చెప్పాను అనమాట. మళ్ళీ నేను తీయను అనకుండా మనం ఇంకా సర్దుకోవాలన్నమాట. అలాగా నిజానికి పాప ఆయనకి ఎప్పుడు నేను చెప్పలేదులేండి వీడియో తీయండి ఇలా వర్క్ చేసుకుంటాను నేనని. ఇంకా ఆ రోజు తప్పదన్నట్టుగా ఇచ్చాను అనమాట. అలాగే పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఇంకేదైనా తిప్పొచ్చు కదండి, ఆయనకు నిజం తెలియదులేండి వీడియో ఎలా తీయాలి ఏంటి అని పెద్దగా ఐడియా లేదండి ఆయనకి. ఆ మాత్రం తీసారంటే పర్వాలేదు అనిపించింది నాకైతే. అదిగోండి చీపురు అది అక్కడ వేసుకునండి అవన్నీ దులుపుకుంటూ ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట. తను వచ్చేటోడికి ఎలాగో 10 అలా అయిపోద్దండి. ఇంకా అప్పటిదాకా పాసగుమ్మాన్ని ఉంచలేం కదా, ఇంకా అందుకనే సరేలే అనేసండి.
ఆ టైంలోనే 5:30 అయిందండి. 5:30 పావుతక్కువారింది. ఆ టైంకి చెమటలు కారిపోతున్నాయండి అసలు బాగా అనమాట. చెమటలు ఎక్కువ ఉన్నాయండి, వేడి ఎక్కువ ఉందండి బాగా. ఇంకా అవన్నీ ఊడ్చుకుంటా తుడుచుకుంటా దులుపుకుంటూ వస్తున్నానండి. చంటి పిల్లలు ఉంది కదా, ఈ చెప్పులు గుమ్మం దాకా తీసుకురావద్దు, ఇసుక చంటి పిల్లలు ఉంది కదా అటు ఇటు తిరుగుద్ది కదా అంటే ఖచ్చితంగా తీసుకొచ్చి గుమ్మాల ముందు పెడతారు. అవన్నీ మళ్ళీ నేను ఊడ్చుకుంటా మెట్ల దగ్గర పెట్టాలండి. అది ఒక్కసారి చెప్తే వినాలి కదండి. అవన్నీ చక్కగా మెట్ల మీద పెట్టుకున్నాం అనుకోండి, దుమ్మంతా మనకి గుమ్మం దగ్గరికి రాదు. పాప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, అదే చెప్తా తీస్తున్నానండి ఆ చెప్పులు అయ్యను. ముఖ్యంగా మా వారండి, మా ఇంట్లో బాగా చిన్నపిల్లలు ఎవరంటే మా వారేనండి. అస్సలు మా స్వీట్ అయినా మాట ఉంటుంది కానీ మా వారు అస్సలు మాట వినరండి బాబోయ్. చెప్పులు ఇక్కడ పెట్టొద్దు అంటే ఖచ్చితంగా అక్కడే పెడతారండి. ఎక్కడ వద్దంటాం అక్కడే అనమాట. అదే చెప్తా ఊడుస్తున్నానండి. ఇక్కడ పెడతారు అక్కడ పెడతారు అనుకుంటూ ఊడుస్తున్నాను అనమాట. సారీ. ఇంకా మెట్లన్నీ ఊడ్చుకుంటా కింద దాకా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అలా కిందకి వచ్చేయమన్నానండి. ఎందుకంటే ఇంకా కింద వరకు కూడాను పనులు జరుగుతున్నాయనండి. మా పనమ్మ ఏం చేస్తుందంటే కనీసం వాకిలి ఊడ్చి ముగ్గు కూడా వేయట్లేదండి. వాకిట్లో ఒక్కోసారి వాళ్ళు సిమెంట్ కలుపుకుంటున్నారులేండి, అందుకని ఏం చేస్తుంది అసలు ముగ్గు కూడా వేయకుండా వాకిలి కూడా ఊడవకుండా వెళ్ళిపోతుందండి. ఆ సిమెంట్ పడి ఆ మీటర్లు అండి అవన్నీ కూడా దుమ్ము పట్టేసినాయండి. ఇంకా సరే తర్వాత మా వారేమో కింద అంతా క్లీన్ చేయించినప్పుడు అప్పుడు క్లీన్ చేద్దాంలే వదిలేసే అంటారు. సరే మరీ ఎదురుగా దుమ్ము పట్టిపోయిందిలే అనే ఉద్దేశంతో ఇంకా అదిగోండి చూసారా, నేను చెప్పాను కదండి కింద టైల్స్ వేస్తారండి అని. ఆ గుమ్మం దగ్గర నుంచి అండి చిన్న గేట్ వరకు టైల్స్ అనమాట. ఇంకా మిగతాదంతా కూడా ఫ్లోర్ చేసేసారండి, ఫ్లోరింగ్లా చేసేసారు. మెట్ల కిందండి అవన్నీ ఊడ్చుకుంటా చేసుకుంటా ఒక అరగంట పట్టిందండి నాకు అవన్నీ ఊడ్చుకోవడానికి చేయడానికి. పొద్దుటే కదండి వాకింగ్ లాగాను ఉంటుంది, ఇంకా ఎక్సర్సైజ్లా కూడా ఉంటుందిలే అని ఇంకా పొద్దుటే చేసేస్తున్నానండి రోజు. ఇంకా అదే అలాగే చేస్తున్నాను అనమాట. ఇంకా రోజు అలాగే మీకు వీడియో తీసాను అనుకోండి బోర్ కొట్టేస్తుంది కదా ఒకే పని. అందుకనే మీకు ఇంకా ఒకరోజు ఇది ఒకరోజు వంటలు అలా చూపిద్దామనండి. ఒకే వీడియో తీసాను అనుకోండి మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా, అస్తమానం ఓడడాలి ఏంటండి అంటారు కదా. ఇంకా అందుకని అదేనండి మీకు అంతా చెప్తా నేను ఊడుస్తున్నాను, కానీ వెనకాల కొంచెం ఇబ్బందిగా సౌండ్లు వస్తున్నాయండి. ఆ సౌండ్లలో మీకు వినిపిస్తుందో లేదో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి వంటగది దగ్గర కూడా మళ్ళీ వంటగదిలోకి వచ్చినాడు. బయట అంతా ఉడ్చేసుకునండి, ముగ్గేసుకున్నా కానీ ముగ్గు వీడియో తీయలేదండి మా వారు. సరే అని వంటగదిలోకి వచ్చారండి. స్టవ్ తీసుకున్నామండి, కొత్త స్టవ్ అనమాట. అది మనకి 15,000ది కొంచెం ఆఫర్లో వచ్చిందండి. దగ్గర దగ్గర 11,000కి అలా వచ్చిందనమాట. ఇంకా సరే అది రాత్రిపూట శుభ్రం చేస్తారండి మా పిల్లలు. ఇక ఏంటంటే రాత్రి పడుకుని పేరు బతికించేసి అందుకని నేనే తెల్లారు లేసండి కాస్త శుభ్రం చేద్దాం. హ్యాండ్ వాష్తో చేసాం అనుకోండి, మా పిల్లలు నవ్వు హ్యాండ్ వాష్తో స్టవ్ శుభ్రం ఏంటమ్మా అంటారండి. చేతులు శుభ్రం అవుతున్నప్పుడు స్టవ్ కూడా శుభ్రం అవుద్ది కదండి. ఎందుకంటే హ్యాండ్ వాష్ అనుకోండి మనకి గీతలు పడకుండా గ్లాస్ ఉంటుంది అనమాట. స్టీల్ దగ్గరేమో మనం కొంచెం సబీనా పెట్టి తుడిచామనుకోండి బాగుంటుంది కదా. వీటి దగ్గర మిగతా వాటి దగ్గర గీతలు పడకుండా ఉండాలంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది కదండి హ్యాండ్ వాష్, అందుకని అది పెట్టాను. పెట్టానండి అది. ఇంకా అందుకనే మీకు చూపిద్దాం ఒకసారి. ఊరికేనండి నేను డైలీ లేసి ఎలా చేసుకుంటాను ఏంటన్నది ఒక ఐడియా ఉంటుంది కదా, నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా తుడిచేసా. పెద్ద జిడ్డేమీ లేదండి, కొత్తదే కదా అయినా కూడా కొంచెం ఇదిగోండి అక్కడ ఉంది కదా అంత లెక్కనో కొంచెం సబీనా తెచ్చండి తుడుద్దామని చెప్తున్నాను మీకు. గ్లాస్ అంత లెక్క మాత్రం ఇది పెట్టుకొని తుడిచేసుకున్నామండి. బాగానే ఉందండి, బాగానే మనుతుంది చక్కగా. ఒకటేమో జంబో అని పెద్దది ఇచ్చాడండి స్టవ్ది బర్నరు, మిగతా 3
ఒకటి పెద్దది కదండి, ఇంకోటి మరి చిన్నది కాదు పెద్దది కాదు అన్నట్టు ఇచ్చాడు. మిగతా 2 కూడా చిన్నవి ఇచ్చాడండి. పర్వాలేదండి, పెద్ద అంటే అన్నిటికీ బాగానే ఉపయోగపడేలా ఉంది. బిర్యానీలకు కానీ దేనికైనా కూడా. పెద్ద జంబో బర్నర్ ఒకటి ఇచ్చాడు, మిగతావన్నీ బాగానే ఇచ్చాడండి, బాగానే ఉన్నాయి. ఇంకా అవన్నీ మిక్సీ అండి, ఇంకా అవన్నీ కూడా మేము అన్నీ నీట్గా తుడుచుకోవాలండి. ఇక ఆ పని అయిపోయాకండి చక్కగా స్నానం అది చేసి వచ్చానమాట. ఇంకా సరే మా వారేమో కాఫీ ఇస్తావా అని కూర్చున్నారు. ఆయన కూడా చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారండి, స్నానాలు అయ్యి అయిపోయినాయి. ఇంక సరే అని తీద్దాంలే. ఇది మొత్తం సర్దాలండి, ఇంకా చాలా ఉందండి. ఒక వారం పడుతుందండి అన్నీ సర్దటానికి, ఎక్కడ పెట్టడానికండి. పెద్ద సంసారం కదండి, బోల్డ్ సామాన్లు అండి బాబు. అసలు ఎన్ని సామాన్లు చెప్పలేను, చిరాకు పడుతుందండి ఒకసారి. అదిగోండి బియ్యం డ్రమ్ము కడిగేసండి, తోమించేసి అమ్మాయితో పని మీద పక్కన పెట్టానండి. ఇంకా దాంట్లో బియ్యం పోయాలి. ఇలా అంటే కొత్త ప్లేస్ కదండి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలన్నది ఐడియా తొందరగా రావట్లేదండి. ఇంకా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, టక్కుని పెట్టేసుకోవచ్చులే అని ఎక్కడికక్కడే అన్నీ రెడీ చేసుకునండి తూమిచ్చేసుకుని పక్కన పెట్టుకున్నా. పాలు పెట్టానండి పొయ్యి మీద. మా వారు కాఫీ తాగుదాం అన్నారని పాలు పెట్టాను. ఇంక పెట్టేసండి, ఇంకా మిగతా పనులు చూసుకుంటున్నానండి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి ఏంటని. మా వారేమో వీడియో తీయమంటే తీస్తున్నారు అనమాట. నేర్పించాలండి, ఆయన కూడా రిటైర్డ్ అయ్యారు కదా, ఇంకా ఎలాగ తీయాలండి ఏంటన్నది ఒకసారి చెప్పామనుకోండి ఇంకా ఆయనకి అలవాటు అవుతుంది. పాలు కాగటానికి రెడీగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎక్కువ పొంగబెట్టాం అనుకోండి మళ్ళీ బర్నర్లో మండట్లేదండి, అదొక బాధ అయిపోయింది. దగ్గరే ఉండాల్సి వస్తుంది పొంగకుండా అన్నమాట. ఇంకా